సరళత కలిగి ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, ప్రభువులో మీరు ఉన్నారు. ఎక్కడ పాడు చేస్తాడో, దేవునికి మీకు మధ్యలో ఉన్న బంధాన్ని ఎక్కడ చెడగొడతాడో, దేవునికి ఎక్కడ మిమ్మల్ని దూరం చేస్తాడో, సేవకు నిన్ను ఎక్కడ దూరం చేస్తాడో, భక్తి మార్గం నుండి నేను ఎలా తీసుకుని వెళ్ళిపోతాడో, తొలగిస్తాడో అని నేను భయపడుతున్నాను అన్నాడు దైవజనుడైన పౌలు గారు. దేవుని ప్రియులారా, సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రీస్తుకు దూరం అయిపోవాలి, దేవునికి దూరం అయిపోవాలి, వాక్యానికి దూరం అయిపోవాలి, సహవాసానికి దూరం అయిపోవాలి, ప్రార్థన బలిపీఠాలు పడద్రోయబడాలి, సిలువకు నువ్వు శత్రువుగా మారాలి. ఇదే అతని ఆలోచన. దీని గురించి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. అదే సాతాను యొక్క ఉద్దేశం. ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి సేవకుని పట్ల ఎలాగైనా వీడిని పడగొట్టాలి, ఎలాగైనా ఈయన క్రీస్తు ప్రేమకు దూరంగా తీసుకెళ్ళిపోవాలి, ఎలాగైనా వెలుగుకు దూరంగా ఇతన్ని తీసుకెళ్ళిపోవాలన్నది సాతాను యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం సృష్టి కార్యక్రమాన్ని ఆలోచించినప్పుడు సమస్త విధమైన చెట్లు, వృక్షాలు, విత్తనాలిచ్చే పలు విధమైన వృక్షాలు వాటన్నిటిని సృష్టించబడాలి అని దేవుడు అనుకున్నప్పుడు ఎవరికి ఆజ్ఞాపించాడు?